మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆటో కార్మిక సోదరులకు వందనాలు. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, పూజ్యులు, దైవ సమానులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర యువ కిషోరం సోదరులు నారా లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, సహచర మంత్రివర్యులకు, అలాగే శాసనసభ్యులకు, అలాగే ఎంపీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఆటో సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈరోజు ఒక పండుగ వాతావరణం తీసుకొని వచ్చారు. మన తెలుగులో ఒక నానుడు ఉంది, అడగనిది అమ్మాయిన అన్నం పెట్టదని. దాన్ని మారుస్తూ అడగకున్నా కూడా, సూపర్ 6 లో లేకున్నా కూడా ఆటో సోదరు యొక్క కష్టాలను ముందే గ్రహించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 2,95,000 మంది కుటుంబాలకు 15,000 రూపాయల చొప్పున మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇస్తున్నారంటే ఒకసారి మనం గ్రహించాలా. కలలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఇస్తారో ఏమో గాని చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం పెట్టేటప్పుడే చెప్పారు, ఈ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టేటప్పుడు తప్పకుండా ఏమన్నా చిన్న పొరపాట్లు వస్తే ఆటో కార్మికులు, ఆటో సోదరుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పిందే తడువుగా అధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఆదుకునేదానికి ఈ రోజు ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. సోదరులారా, మీరు గ్రహించాలా,